వదిలేను ప్లీజ్ నా వదిలేను. ప్లీజ్ అన్న వదిలేను నా ప్లీజ్. వదిలేను నిలబడుతుంది వదిలేను ప్లీజ్ నా అన్నా ప్లీజ్ నా అన్నొచ్చే వరకు ఈ పుంజు నీకు కొయ్యకూడదురా. మా పిల్లని ప్రేమించి తప్పు చేసావు, ఇంకా నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ప్రేమ అనేది పుస్తకాలలో, కథలలో, చరిత్రలో చెప్పుకోవటానికి బాగుంటుంది. మీరు పెళ్లి చేసుకొని మా ముందు తిరిగితే బాగుండదు. తప్పైపోయిందన్నా, ఇంకా అమ్మాయి చోలికి వెళ్ళనన్నా, అమ్మాయిని ప్రేమించనన్నా, ఈ ఊరు వదిలి పారిపోతానన్నా, నన్ను వదిలేయన్నా, వదిలే అన్నా. నీకు ఒక విషయం చెప్తాను విను. షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్ మహల్ కట్టించాడు. గ్రహం బెల్ తన ప్రియురాలతో నిత్యం మాట్లాడేందుకు ఫోన్ కనిపెట్టాడు. నీ ప్రియురాల కోసం ఏం చేస్తావు? నీ ప్రాణాలు ఇస్తావా? వదిలేయండి అమ్మా, కాళ్ళు పట్టుకుంటా వదిలేయండి వదిలేయండి అన్న. శ్రీనివాసులు గారు నమస్తే సార్. నమస్తే ఎస్ఐ గారు. సార్ వచ్చారు, చెట్టు కింద కూర్చేయండి రా.
ఎస్ఐ గారు రండి కూర్చోండి. సార్ శ్రీనివాసులు గారు, చెప్పండి. వీళ్ళమ్మ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఒక్కసారికి వాడిని వదిలేయండి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. రాయ్ లాక్కోరండి. చూడండి ఎస్ఐ గారు, మీరు కూడా ఓ ఆడపిల్ల తండ్రి. మీ కూతురు జోలికి వస్తే మీరు ఊరుకుంటారా? అదే వీడు నా పార్ట్నర్ కూతురు జోలికి వచ్చాడు. అదే నా కూతురు జోలికి వచ్చుంటేనా? అవును సార్, కాదన్ను. కానీ మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎలా? నాకు పైనుంచి ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వదిలేయండి. వీడిని నేను స్టేషన్ తీసుకెళ్లి వార్నింగ్ వదిలేస్తాను. ప్రేమించడం, లేచిపోవటం, పెద్దల్ని ఎదిరించడం ఈ జనరేషన్ కు ఒక ఫ్యాషన్ లాగా అనిపిస్తుంది. ప్రేమ అనేది ఒక మొక్క లాంటిది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా పుడుతుంది. కానీ ఆ ప్రేమ మొక్క నుండి చెట్టులాగా మారాలంటే మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, తుఫాన్ లాగా వస్తుంటాయి. వాటన్నింటినీ భరించి నిలబడగలిగితే మహావృక్షంగా మారుతుంది. దాన్ని అసలైన నిజమైన ప్రేమ అని అనుకుంటారు. చూస్తేనే అర్థమవుతుంది, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఒకసారి మీ రివాల్వర్ ఇవ్వండి. సార్, ఇది డిపార్ట్మెంట్ గన్, ఇవ్వకూడదు. ఏంటి? చూడండి. సార్ 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 వదిలేండి అన్న, నన్ను చంపితే మా అమ్మ ఒంటరిది అయిపోద్ది. వదిలేండి అన్న. అన్నా సార్ సార్, నేను డిపార్ట్మెంట్కి బుల్లెట్స్ లెక్క చెప్పాలి. సరే, మీరు బయలుదేరండి. ప్రతి ఒక్కడికి జీవితంలో ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. నీకు అవకాశం ఇస్తున్నా, వెళ్ళిపో. హలో సన్ను పెట్టి అయ్యా, నీకు ఫోన్ వచ్చింది. టోనీ మన బినామీని పట్టుకున్నాడు. ఏం ఆశిస్తున్నాడో తెలియదు. ఈసారి మీరు టోనీని వదిలినా నేను వాడిని వదలను. వాడి తల తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. సార్, మీరు టోనీని ఏమన్నా చేస్తే వాళ్ళ మనుషులు మిమ్మల్ని వదిలిపెట్టరు. అదీ కాకుండా ఆ టోనీ కోసం మా డిపార్ట్మెంట్లో సగం మంది వాడి కోసం పనిచేస్తున్నారు. రోజు రోజుకి మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు. ఇన్ని రోజులు టోనీ ఏం చేసినా చూసి చూడనట్టు ఇంకా టోనీ ఊపిరి మింగి కంఠం నరకాల్సిన సమయం వచ్చింది. విన్నారుగా ఇన్స్పెక్టర్ గారు, టోనీ తల మాది. మాకు మా పనికి ఎవరొట్టొచ్చినా ముందు వెనక ఆలోచించం. ఎస్ఐ గారు, ఈ అడవిలో ఒక జంతువు ఆకలి తీరాలంటే ఇంకో జంతువుని వేటాడాల్సి ఉంటుంది. అయితే ఈ అడవిలో ఎవరు ప్రాణాలతో ఉండాలో లేదు మేము నిర్ణయిస్తాం. ఈ అడవిలో ఒక ప్రకృతిలో మీకు నేను తోడుగా ఉంటాను. టోనీ తల తీయకుండా ఉండేందుకు ఈ అడవిలో ఎన్నో క్రూర మృగాలు వాడికి తోడుగా ఉన్నాయి. వాడిని చంపాలంటే సరైన ప్లాన్ వేయాలి. ప్లాన్ నేను వేస్తాను. తల మీరు తీయండి. తల మీది, ప్రమోషన్ నాది. అన్నా, టైం అవుతుంది, బయలుదేరదామా? సార్, నేను వచ్చిన పని అయింది. మీరు గన్నిస్తే నేను బయలుదేరేస్తాను. తీసుకో.